హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ గోవింద్ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే పార్ట్ 3 అనమాట. సో చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో మేము మొత్తం 8 ప్లేసెస్ చూసామన్నమాట. సో ఇదైతే లాస్ట్ పార్ట్. ఎవరైతే మన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడలేదో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ లైక్ షేర్ కమెంట్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడైతే మనం కొత్తూరు సుబ్బారాయుడు నుంచి మన మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాము. మహానంది వచ్చేసి నంద్యాలకు 14 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇక్కడ మనకి నందీశ్వరుడు అండ్ అమ్మవారు వచ్చేసి కామేశ్వరి దేవి మాత అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇది నవనందులో ఒక నంది, మహానంది కూడా క్షేత్రము. సో ఇది పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈ 15 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి 9 నందులు ఉన్నాయన్నమాట. సో ఇది ప్రధానమైనది కావడంతో దీన్ని మహానంది అని పేరు వచ్చింది. సో ఇదైతే బాదామి చాణక్య చక్రవర్తి కాలంలో నాటిది అనేసి పేర్కొన్నారు. సో ఇక్కడైతే మనకి లింగము పూర్తిగా ఉండదు. ఎందుకు అంటే అది ఒక కథ. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇవ్వడం చూసి యజమాని కోపం పడడంతో పుట్టగల స్వామివారిని ఆవు తొక్కడం జరుగుతుందన్నమాట. సో కొంచెము అణిగినట్టు ఉంటుంది లింగం. సో ఇప్పటికీ ఆ గిట్టు గుర్తు ఉంటుంది. సో అందుకే పూర్తిగా ఉండదన్నమాట. సో ఇక్కడైతే వాటర్ ఎంత స్పష్టంగా వస్తాయి అని అంటే ఈ క్షేత్రంలో అంతా ఉంటుందన్నమాట. సో మనకి ఇదైతే 5 అడుగుల లోతులో ఉంటుంది. సో ఒక 1 రూపీ కాయిన్ వేసినా కూడా చాలా క్లియర్గా కనిపించేంత క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ వచ్చేసి మనకి శివలింగం కింద భూమిలో 5 నీటి ఊటలు కలదంట. సో అక్కడ లింగం నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు మనకి బయటకి 2 గుండాల ద్వారా బయటకు వస్తుంది. సో ఈ వాటర్ మనకి అరౌండ్ 300 ఎకర్స్ వాటర్ ల్యాండ్కి అయితే సప్లై అవుతుందంట. సో ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న గుండంలో మనకి మొత్తం అంతా 3 గుండాలు ఉంటాయి. సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే 2 ఉంటాయి, మెయిన్ వచ్చేసి లోపల ఉంటుంది. అండ్ ఇది మనకి 1/2 కిలోమీటర్లో కనిపిస్తున్న నంది అయితే ఉంటుంది. ఇది అయితే టాలెస్ట్ నంది. నార్మల్గా ఎక్కడ ఏ లింగం ముందు ఉన్న నంది కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి వైట్ కలర్లో అయితే ఉంది. సో ఇప్పుడైతే మహానందికి వచ్చేసాము. ఇక్కడ లోపలిలోకి ఎంట్రీ లేదనమాట మనకి మొబైల్లో. సో మొత్తం అంతా బయటనే చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం అంతా 3 గుండాలు ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్లో 2 ఉంటాయి అండ్ లోపలికి వెళ్తే ఇంకొకటి మెయిన్ గుండం ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఏంటంటే శివలింగం నుంచి ఊరుతున్న వాటర్ ఈ గుండాలలోకి వస్తుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఇవి మొత్తం కూడా సప్లై అయిపోతుంది ఫీల్డ్స్కి అంతా కూడా. సో ఈ వాటర్ ఎలా ఉంటుందంటే వేసవి కాలంలో చల్లగా అండ్ వింటర్లో వేడిగా ఉంటుంది అనమాట. సో ఇదంతా మిస్టరీ ఇప్పటికీ. ఇంకొకటి మహానందిలో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే గర్భగుడిలోన ఉన్న లింగాన్ని మనము స్పర్శ దర్శనం అయితే చేసుకోగలుగుతాము. ఇక్కడ మహానందీశ్వరుని ఇంకా అమ్మవారు కామేశ్వరి దేవిని అయితే మనము పట్టుకొని స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. సో మేమైతే స్పర్శ దర్శనం చేసుకొని ఇంకా బయట ఇక్కడ ఈ ఆలయంకు ఆనుకొని తూర్పు భాగాన ఒక రామాలయం కూడా ఉన్నదన్నమాట. సో శివునికి రామచంద్రులు అంటే చాలా ఇష్టం అంట. సో ఆ ప్రీతితో ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తారు. సో ఆనుకొని రామాలయం ఉంటుంది. ఇంకా అదేవిధంగా దిశ ముందు విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనము కామేశ్వరి దేవి మాత, నందీశ్వరిని అండ్ సీతారాములని అండ్ విఘ్నేశ్వరుని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తీర్థంలోకి 5 బుగ్గల్లో నుంచి నీరు వస్తుందనేసి పేరున్నారు. సో ఆ 5 ఏంటంటే శ్రీశైల ధార, నరసింహధార, దైవధార, నందిధార అండ్ కైలాస ధార అని పిలుస్తారంట. అండ్ ఇందాక చెప్పాను కదా 3 గుండాలు ఉంటాయని, వాటికి కూడా పేర్లు ఉన్నాయన్నమాట. సో బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు అనేసి పేర్కొన్నారు. సో ఇక్కడైతే మనకి దర్శనం అయిపోయిన తర్వాత మనం అయితే అహోబిలానికి స్టార్ట్ అయిపోయాము. సో అహోబిలం వచ్చేసరికి 7 అయింది. సో 6 o'clock to 7 o'clock అనమాట ఎగువ అహోబిలంలో మనకి తెరిచి ఉంటుంది. సో మాకైతే దర్శనం అవ్వదు అనుకున్నాం, బట్ చాలా హ్యాపీ. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి బాగా అసలు చాలా అలసటతో వెళ్ళి దర్శించుకున్నాం అనమాట. చాలా బాగా బ్లెస్డ్ అనిపించింది. అండ్ రిటర్న్లో మళ్ళీ మాకేమన్నారంటే అక్కడ అంకుల్ వాళ్ళు ఇప్పుడు పవలింపు సేవ ఉంది, ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నాడు. అంతే, ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో పక్కనైతే కూర్చున్నాము. అండ్ అదైతే చాలా పవలింపు సేవ అంటే లైక్ దేవుడికి ఇంకా క్లోజ్ చేసే టైంలో హారతి ఇచ్చి పడుకోబెడతారనమాట ఉయ్యాలలో. సో అది డైరెక్ట్గా మేము చూసాము. చాలా హ్యాపీ, చాలా బ్లెస్డ్. సో అది అయిపోయింది. సో అక్కడ ఏంటంటే మనకి ప్రసాదం దేవుడి కోసం చేస్తారు కదా ప్రసాదము అండ్ పాలు,
అవి మనకి పంచుతారనమాట ఆ పవలింపు సేవ అయిన తర్వాత. సో మాకైతే అది దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, చాలా బ్లెస్డ్ అనిపించింది. అండ్ దెన్ మేము మళ్ళీ దిగువ అహోబిలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ 2 అహోబిలానికి మధ్యలో 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి ఎగువ అహోబిలం వచ్చేసి అంటే ఫ్రమ్ సీ హైట్ వచ్చేసి 2800 ఫీట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగువ అహోబిలంలో అంటే లైక్ స్టోరీ ఏంటంటే స్వయంగా రాతిపీఠపై ఉగ్ర నరసింహస్వామిగా వెలిసాడనమాట. సో అక్కడైతే ఒక చక్కటి ఆలయం అయితే నిర్మించారు. సో మనకి తెలిసిందే నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించినట్లు. సో అది సంహరించిన తర్వాత కూడా ఉగ్రంతో సంచరిస్తుంటే అక్కడ ఉన్న మహాలక్ష్మీదేవి చెంచులక్ష్మి రూపంలో ధరించి ప్రేమతో ఆయనను శాంతింపజేస్తుంది అనమాట. సో అది శాంతింపజేసిన తర్వాత అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహుల సన్నిధిలో ఇప్పుడు చెంచులక్ష్మికి కూడా ఒక ఆలయం అయితే ఉంది. సో ఇదైతే మనకి తెలిసిన స్టోరీయే, అందుకని మనకు అక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు చెంచులక్ష్మి విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే దిగువ అహోబిలానికి వచ్చేసాము. సో ఇక్కడైతే మనకి 8 o'clock వరకు కూడా ఓపెన్ ఉంటుంది. మేము వెళ్ళే టైంకి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే 7:30 అయిపోయింది. హడావిడిగా అయితే వచ్చేసాము కిందకి. ఇక్కడ మనకి ఊరేగింపు జరుగుతుందన్నమాట స్వామివారిని. సో చాలా హ్యాపీ అనిపించింది. అవ్వదేమో అనుకున్నాం, బట్ ఇంకా 30 minutes ఉండే. సో మేము వెళ్ళేసరికి అది కూడా అవుతుండే. సో చాలా హ్యాపీ అండ్ బాగా దర్శనం అయ్యింది. ఇక్కడ కూడా మేము పవలింపు సేవ చూసామన్నమాట. ఇంకా అంతా దర్శనం అయిపోయిన తర్వాత మనకి అయితే స్వామివారి కోసం చేసిన నైవేద్యం ఇంకా పాలు ఉంటాయి కదా, సో అది మనకి అక్కడ ఉన్న వాళ్ళకి లాస్ట్లో ఉన్న వాళ్ళకి పంచుతారనమాట. సో చాలా హ్యాపీ నేనైతే. సో ఏదైనా లేట్గా జరుగుతుందంటే అది మంచి కోసమే అంటారు కదా, అది ఇదేనేమో. సో మేము లేట్గా వచ్చాము, అవుతుందో లేదో అని ఆడవిడితో వచ్చాము, కాకపోతే చాలా మంచి జరిగింది. సో అది ఏదైనా లేట్గా అవుతుంది అంటే బాధపడొద్దండి, ఎందుకంటే అంతకంటే మంచిది జరుగుతుంది కాబట్టి లేట్ అనేది అవుతుంది అనేసి అనుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు అర్చనలు చేసే వాళ్ళైతే మనకు వైష్ణవ అర్చకులు ఉంటారు. సో ఆలయం నందు అర్చనలే కాకుండా ఉత్సవాలు కూడా. సో అహోబిలం అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అన్నమాట. సో నవనరసింహస్వాములు ఉండే క్షేత్రం అనేసి కూడా అంటారు. సో ఇదేంటంటే 108 దివ్య తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 దివ్య తిరుపతులు ఉంటాయన్నమాట. అందులో ఒకటి తిరుపతి అండ్ రెండోది అహోబిలము. సో ఇదైతే మనకి ఆదిశేష ఆకారంతో పోలుస్తారనమాట నల్లమల్ల కొండలు. ఎందుకంటే తల భాగంలో శ్రీశైలం, నడుము భాగంలో అహోబిలం అండ్ తోక భాగంలో తిరుపతి దివ్యక్షేత్రాలు ఉంటాయి. సో ఇక్కడ దిగువ అహోబిలానికి ఇందాక చెప్పినట్టు 8 kilometers దూరంలో కొండల మధ్య ఎగువ అహోబిలం ఉంటుంది. ఇక్కడ అయితే హ్యూజ్ గ్రీనరీ అనమాట. సో ఇక్కడ స్వామివారి ఆలయంలో పాటు 2-3 సత్రాలు మాత్రమే ఉంటాయి, ఇంకా మిగతా అంతా కూడా కిందనే అనమాట దిగువ అహోబిలము. సో ఇక్కడ మొత్తం నరసింహస్వాములు అనేసి చెప్పాను కదా. సో ఫస్ట్ పైన దిగువ అహోబిలంలో 3 ఉంటాయి అండ్ ఎగువ అహోబిలంలో 6 ఉంటాయి అన్నమాట. సో మొత్తం అంతా 9 అహోబిలాల నరసింహస్వాములు క్షేత్రాలు ఉంటాయి. సో మేమైతే ఓన్లీ దిగువలో ఓన్లీ ఒక్కొక్క ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిని మాత్రమే దర్శించుకున్నాము. అండ్ ఇంకేంటంటే ఫస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ దిగువ అహోబిలంలో దర్శించి ఎగువ అహోబిలానికి వెళ్ళి దర్శిస్తే సులభం అయిపోతుంది అనమాట. సో నవనరసింహ క్షేత్రాలు వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మాలలో నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, పావన నరసింహస్వామి, కరంజ నరసింహస్వామి, ఛత్రపట నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి అన్నమాట. సో ఇవి అన్నమాట నరసింహస్వామి క్షేత్రాలు. సో అహోబిలం అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అన్నమాట. సో చాలా పెద్ద గ్రీనరీ ఉన్నది, నల్లమల్ల కొండల్లో ఉన్న అహోబిలం అన్నమాట. సో మనకి అందరికీ తెలిసిందే హిరణ్యకశిపునికి ఉన్న ఒక వరం ఉండే అన్నమాట. సో అదేంటంటే దేవతల చేత కానీ మానవ మృగాల చేత కానీ రాత్రి కానీ పగలు కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ప్రాణము ఉన్నదాన్ని కానీ ప్రాణము లేని దాని చేత కానీ ఇంట కానీ బయట కానీ చావు లేకుండా
ఉండాలి అనేసి ఒక వరం అయితే తీసుకుంటారు. సో ఆ వరం తీసుకున్న హిరణ్యకశిపుడు అహంకారంతో ఫుల్గా బ్యాడ్ రూలింగ్ చేస్తాడనమాట. సో అది ఆ దేవతల కంటే గొప్ప నేనే అని ఫుల్గా అహంకారంతో రగిలించిపోతున్నప్పుడు తన సొంత కుమారుడైన ప్రహ్లాదుడిని కూడా చంపడానికి తను వెనకాడాడనమాట. సో కుమారుడి కూడా అధికారం మత్తులో చాలా దారుణంగా చంపుతాడనమాట. సో కొండపై నుంచి కిందకి దొల్లిస్తాడనమాట, పాముల చేత కరిపిస్తాడనమాట, వేడి పెన్నం పైన పొలివిస్తాడనమాట. అయినా కూడా భగవంతు రక్షక వాచకంలో ఉన్న అతనికి ఎటువంటి హాని జరగదనమాట. సో హరినామ స్మరాన్ని మరవకుండా స్మరించుకున్నప్పుడు లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని అయితే హతమారుస్తాడు. సో ఆ హతమార్చిన తర్వాత తన రక్తపు చేతులని ఒక గుండంలో కడుగుతాడనమాట. సో ఆ గుండం పేరు రక్తగుండం అనేసి అంటారు. అక్కడ వాటర్ అయితే ఇప్పటికీ రెడ్గానే ఉంటాయి అనేసి అహోబిల క్షేత్రం మహిమ. అండ్ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. సో దారిలో మేమైతే కొంచెం టీ కాఫీ అండ్ కొంచెం టిఫిన్ చేసేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. సో చాలా లేట్ అయిపోయింది అండ్ నైట్ మిడ్-నైట్ 12:30 1 o'clock అయింది అనుకుంటా. సో ఆల్మోస్ట్ టయర్డ్ మోడ్లో ఉన్నాము. సో ఎస్, ఇవాళ వీడియో అయితే ఇది. థ్యాంక్